తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులరా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ దేశంలో సాత్వికులైన వారిని, దీనులుగా జీవిస్తున్న వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉగ్రత దినం గురించి ఈ జెఫన్యా రాసుకొస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో రాసుకొస్తున్నాడు, 2వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేశంలో సాత్వికులై దీనులై ఉన్నవారులారా, మీరు యెహోవాను వెదకుడి. యెహోవాను వెదకి మీరు ఆయనను వినయము గలవారే ఆయన నీతిని అనుసరించిన యెడల అంటున్నారు. దేశంలో నీతిపరులు, సాత్వికులు, దేన మనస్సు కలిగిన వారు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. తిరస్కార బుద్ధి గలవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు వీరు కూడా ఉంటారు. వీరిలోనే సాత్వికులు, దేవుని అనుసరించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా ఉన్నారని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ జాబితాలో మనము కూడా ఉండాలి. మనము కూడా సాత్వికమైన మనసు కలిగి, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనము జీవించాలి. ఆ జాబితాలో మనమున్నప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు మనకి? యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన యెడల అంటున్నాడు. ముందుగా దీన మనసు కలిగి జీవించాలి, తర్వాత సాత్వికులై జీవించాలి, తర్వాత దీన మనసు కలిగి యెహోవాను వెదకాలి. యెహోవాను వెదకి వినయము కలవారే దీన మనస్సు కలిగిన వారై ఉండి, వినయము కలవారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అంటున్నారు. ఈ ఉగ్రత దినాన్ని గురించి ఈ జెఫన్యా గ్రంథంలో మొదటి నుండి మన కోసము బలముగా వ్రాయబడి ఉన్నది. మనకి హెచ్చరిస్తూ, మనకి బుద్ధి చెబుతూ ఈ వాక్యము, ఈ అధ్యాయము వ్రాయబడి ఉన్నది. ఈ మొదటి వచనంలో మనం చూసాము, 2వ వచనంలో కూడా ఈ ప్రారంభంలో మనము చూస్తున్నాము. ఏమని? దీన మనసులై ఉన్న వారలారా యెహోవాను వెదకుడి, సాత్వికులైన వారలారా యెహోవాను వెదకుడి అంటున్నారు. దేవునికి ఇష్టమైన మనసు ఏంటంటే దీన మనసు, సాత్వికమైన మనసు. ఈ 2 గుణలక్షణాలు కలిగిన బిడ్డలారా యెహోవాను వెదకుడి. ఆయన నీతిని అనుసరించి నడుచుకుని వారంటే ఆయనకి ఇష్టము కనుక నీతిని అనుసరించి నడుచుకుని నెడల ఆయన ఒకవేళ ఉగ్రత దినమున వారు దాచబడుదురు అంటున్నారు. దేవుడే దాస్తాడు. ఎందుకని? దేవుని మనసు కలిగిన వారు కనుక. దేవుని మనసు ఏంటంటే దీన మనసు, సాత్వికమైన మనసు, దేవునిని వెదకే వారుగా ఉన్న మనసు. ఆ మనసు కలిగి ఉండటం దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. దేవుని వెదకడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనను వెదకి, ఆయన కనుగొని ఆయనను సేవించేవారంటే దేవునికి చాలా ఇష్టం. వారిని విడిచిపెట్టరు, వారిని కాపాడుతూ ఉంటారు. అదే మాదిరిగా ఉగ్రత దినం కూడా వారు దాచబడుదురు అంటున్నారు. ఉగ్రత దినం అనేది చాలా ప్రమాదకరమైన దినము. అది తట్టుకోవడం చాలా కష్టం. ఆ దేవుడు వారిని దాస్తేనే కానీ వారు తట్టుకోలేరు. ఒకవేళ దాచపోతే వారు నాశనానికి గురవుతారు, అగ్నిగుండానికి పాలవుతారు. మనకి హెచ్చరిస్తున్నాడు దేవుడు ఉదయ కాలంలో. మనము దాచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయనను వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దీన మనసు కలిగి, సాత్వికమైన మనసు కలిగి ఉన్న వారమని ఆయన మనల్ని గుర్తించాడు కనుక మనల్ని ఆయన వెతకమంటున్నాడు. నీతిని అనుసరించి నడుచుకోండి అంటున్నాడు. ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అంటున్నాడు. కాబట్టి ఆ ఉగ్రత దినానికి మనం పాలు పాకుండా ఉందాము, దేవుని వెతకదాము, దేవుణ్ణి స్వతంత్రించుకుందాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ఎందుకంటే ఆయన ఎడల మనము తగ్గించుకుని జీవిస్తున్నాము కనుక. సాత్వికమైన మనసు కలవారు, దీన మనసు కలవారు కొరకు ఈ వాక్యం చెప్తున్నారు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు సాత్వికమైన మనసు కలిగి ఉంటారు, దీన మనసు కలిగి ఉంటారు. కాబట్టి వెదకుడి, దేవుని వెదకుడి, మీరు ఉగ్రత దినమున దాచబడతారు, ఆయన నీతిని వెదకుడి అని మనకి హెచ్చరిస్తున్న ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకున్నాము. కాలము సమీపమై ఉన్నది అని మనము వింటున్నాము, చదువుతున్నాము. దేవుని ఉగ్రత దినం సమీపం అవుతుందని మనము
చూస్తున్నాము, వింటున్నాము. కనుక మనం దాచబడాలి అంటే ఆయనను వెదకాలి, ఆయన నీతిని వెదకాలి, ఆయనను స్వతంత్రించుకోవాలి, మనము దాచబడాలి. అంతకంటే ముందుగా పరిశుద్ధుల గుంపులో మనం ఎత్తబడితే అది ఇంకా మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఈ శ్రమలన్నీ తప్పుకుంటాం. కనుక మనము ఒకవేళ ఆ పరిశుద్ధుల గుంపులో ఎత్తబడకపోయినా మనము ఆయన ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అంటే ఆయనను వెదకాలి, ఆయనను కనుగొనాలి, ఆయన నీతిని అనుసరించాలి, ఆయన దీవెని పొందుకోవాలి, మనం ఆయన చేత దాచబడాలి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. వినిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా దేన మనసు కలిగి సాత్వికమైన మనసు కలిగి ఉన్నారని మీరు మీ ప్రజల నిమిత్తమే మాట్లాడుతున్న దేవా, మీకు వందనాలు ప్రభువా. వింటున్న బిడ్డలందరూ నైనా అలాంటి దేన మనసు సాత్వికమైన మనసు కలిగి ఉన్నవారని మా ప్రభ మీరు దృష్టిస్తున్నందుకు మీకు స్తోత్రములు. అయితే నాయనా మిమ్మల్ని వెతకమంటున్నారు, మీ నీతిని వెతకమంటున్నారు. ఆ విధముగా మిమ్మల్ని వెతికి మీ దీవెనలను స్వతంత్రించుకుంటూ బిడ్డలందరూ ప్రభు కుటుంబాలుగా నాయన రక్షణలో పాల్గొంటూ ప్రభు రక్షణాందంలో కొనసాగుతూ ఉగ్రత దినాన్ని తప్పించుకునే కృప బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలకు ఆశీర్వాదాలను, నెమ్మది దయచేయండి. అవన్న బిడ్డలను మీరు పట్టుకొని ప్రభు మీ వారినిగా వాడుకొని మీరు మహిమ పొందండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.